ఇవాళ మీరు కూడా యాక్నీ స్కార్స్ గురించి బాధపడుతున్నారా? సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇవాళ ఫ్రాక్షనల్ CO2 లేజర్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్లీ ఫ్రాక్షనల్ CO2లో 2 మోడల్స్ ఉంటాయి. అబ్లేటివ్ మోడ్ అంటాం, ఇంకోటి నాన్ అబ్లేటివ్ మోడ్ అంటాం. నాన్ అబ్లేటివ్ మోడ్ మెయిన్గా వాడతాం. అబ్లేటివ్ మోడ్ వచ్చేసి మెయిన్గా సర్జరీస్కి దానికి అదంతా చాలా డిఫరెంట్ స్టోరీ. సో ఈ నాన్ అబ్లేటివ్ ఏంటంటే బేసికల్లీ ఫ్రాక్షనల్ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఫ్రాక్షనల్గా ఇప్పుడు మీకు వేస్తున్నప్పుడు ఇలా చిన్న చిన్న పాయింట్స్ లాగా పడుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్యలో ఉండే నార్మల్ స్కిన్ అది హీలింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ఎవరికి ఉపయోగం? ఎస్పెషల్లీ బాగా యాక్నీ స్కార్స్ ఉన్నాయి వాళ్ళకి, లేదా ఏమైనా దెబ్బలు తగిలిన తర్వాత స్కార్స్ కానీ, స్ట్రెచ్ మార్క్స్ కానీ, నెక్స్ట్ రింకిల్స్లో కొన్ని రకాల రింకిల్స్ ఉంటాయి. అంటే ఫైన్ రింకిల్స్ ఉంటాయి, తర్వాత స్టాటిక్ రింకిల్స్ అంటాం, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రింకిల్స్ ఉంటాయి. అందులో స్టాటిక్ రింకిల్స్కి CO2 వాడుకోవచ్చు. మీకు యాక్నీ స్కార్స్ ఉన్నప్పుడు మనకి యాక్నీ స్కార్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఐస్పిక్ స్కార్స్, బాక్స్ స్కార్స్, రోలింగ్ స్కార్స్, కొన్ని ఏంటంటే మల్టీగా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ మారుతూనే ఉంటుంది. CO2 ఎస్పెషల్లీ కొంచెం రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్ అండ్ ఎర్లీ స్కార్స్, అంటే ఇప్పుడే గుంతలు పడ్డాయి అనుకోండి, అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. సో మీరు CO2 చేయించుకోవడానికి మీరు ఐడియల్ క్యాండిడేటా కాదా? సో ఏ రకమైన యాక్నీ స్కార్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ యూఆర్ ఏ క్యాండిడేట్ ఫర్ CO2 లేజర్. సో ఇది చేయించుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఫస్ట్ కంపల్సరీ మీరు సన్ స్క్రీన్ వాడుతూ ఉండాలి. ఏ రకమైన ప్రొసీజర్కి వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ వాడుతూనే ఉండాలి. మనం మెయిన్ స్కిన్ ప్రిపరేషన్ అంటాం అనమాట. సో స్కిన్ ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ కంపల్సరీ వాడుకుని దాని తర్వాత లేజర్ చేయించుకుంటే బెటర్. పోస్ట్ ప్రికాషన్స్ వచ్చేసి మీకు చిన్న రెడ్నెస్, స్వెల్లింగ్ అయితే ఒక 3 to 5 days అయితే ఉంటుంది. చాలా చిన్నది ఉంటుంది. అదేమి దానివల్ల మీరు వర్క్ మానేయాల్సిన అవసరమూ లేదు, ఏం లేదు. కాకపోతే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ మేము ప్రిస్క్రైబ్ చేసే క్రీమ్స్ మాత్రం కంపల్సరీగా దాని తర్వాత వాడుకోవాలి. ఇప్పుడు CO2 లేజర్ చేయించుకున్న తర్వాత ఒక సెషన్లో మీకు ఫిక్స్ అయిపోతుందా అని నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క సెషన్ కాదు, మల్టిపుల్ సెషన్స్ పడతాయి. బట్ డెఫినెట్లీ యూ విల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్. ఇమ్మీడియట్గా కాదు, కానీ కొన్నాళ్ళు అయ్యాక యూ విల్ డెఫినెట్లీ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. సో మీరు క్లినిక్లోకి రాగానే మీరు CO2 లేజర్ చేయించుకోవడానికి లేదా యాక్నీ స్కార్స్ ఉన్నాయని వచ్చారు. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ క్లినిక్లోకి వచ్చాక? ఫస్ట్ మేము అసెస్ చేస్తాం. ఇంతకు చెప్పినట్టు ఏమేమి స్కార్స్ ఉన్నాయి ఏంటి అన్నది అసెస్ చేస్తాం. దాని తర్వాత మీకు సూట్ అయ్యేది, అంటే మీకు CO2 లేజర్ సూట్ అవుతుందా, CO2 లేజర్తో పాటు ఇంకొన్ని TCA క్రాస్ అంటాం, లేదా PRP-GFC అంటాం, సబ్సిషన్ అంటాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అది మీ స్కార్స్ని బట్టి వేరీ అవుతుంది. అది మేము అసెస్ చేసి చెప్తాం. దాని తర్వాత మీరు ఆల్రెడీ మీ స్కిన్ ప్రిపేర్ చేసుకుని ఆల్రెడీ సన్ స్క్రీన్ వాడుతూ వచ్చారంటే ఫస్ట్ స్కిన్ క్లీన్స్ చేసి అనస్థీషియా క్రీమ్ పెడతాం. అనస్థీషియా క్రీమ్ పెట్టినప్పుడు ఒకవేళ GFC ప్లాన్ ఉంటే కనుక PRP కానీ GFC కానీ అప్పుడే బ్లడ్ తీసేస్తాం. సో ఇదంతా ప్రాసెసింగ్ అవ్వడానికి ఒక 45 minutes పడుతుంది. 45 minutes అయిన తర్వాత CO2 లేజర్ వేసి దాని తర్వాత GFC ఇంజెక్ట్ చేస్తాం. అలాగే TCA క్రాస్, సబ్సిషన్ కూడా మీ అవసరం బట్టి, మీకున్న స్కార్స్ బట్టి ట్రీట్మెంట్ కస్టమైజ్ చేసి దాన్ని బట్టి వేస్తాం. సో బేసికల్లీ మీకు స్కార్స్ ఉన్నా కూడా దిస్ ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్లీ కస్టమైజబుల్. అంటే మీకున్న స్కార్ని బట్టి ఏమి మీకు బాగుంటుంది అన్నది మేము డిసైడ్ చేస్తాం. సో సెషన్స్ ఎన్నాళ్ళు అపార్ట్ చేయించుకోవాలి? అరౌండ్ 6 to 8 weeks అపార్ట్ చేయించుకోవాలి. తర్వాత మీరు ఎక్కడైనా యూఎస్లో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, మీరు చేయించుకోవచ్చా? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే మీరు ఒకసారి ఈ సెషన్ అయిన తర్వాత అండర్లైన్ కొలాజన్ రీమోడలింగ్ కానీ, స్కార్ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా స్లోగా అవుతుంది. కాబట్టి మీరు వచ్చిన ప్రతిసారి కూడా చేయించుకోవచ్చు. లైక్ ఈవెన్ ఒక్కసారి CO2 చేయిస్తే ఒక 6 months to 1 year వరకు కొలాజన్ రీమోడలింగ్ అయ్యి మీకు స్కార్ ఇవాళ ఎలా ఉందో అది ఇంకా బెటర్గా ఉంటుంది యాజ్ టైమ్ గోస్ ఆన్. సో మీరు కూడా ఇలాగ పింపుల్స్ తర్వాత స్కార్స్ గురించి బాధపడుతుంటే కనుక దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యూ. ప్లీజ్ కన్సల్ట్ us టుడే అట్ ప్రకృతి స్కిన్ క్లినిక్, ఎండాడ, విశాఖపట్నం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెషన్లో పెట్టండి. విల్ డెఫినెట్లీ క్లారిఫై ఫర్ యూ. ఇలాంటి మోర్ స్కిన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.